తెలంగాణలో లోక్సభ ఎన్నికలే బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయిస్తాయనేది అయితే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 64 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఉంది. దానికి డేంజర్ ఉంది. కాంగ్రెస్ నుంచి అందరూ కూడా జంప్ చేస్తారు, రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది అనే ఊహాగానాలు మొదట్లో చేసినా సరే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అయితే వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంతో పాటు ఇక్కడ 5 సంవత్సరాలు మేము బాసటగా ఉంటాము, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము ఉంటాము అనేది అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధ్యక్షుడు చెప్పటం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న ఎంఐఎం పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి చేసిన ఒక అంటే చర్యలు కానీ చర్చలు జరపటం, తరువాత పాత బస్తీ అభివృద్ధి కోసం 120 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయటం, దాంతోపాటుగా పాత బస్తీలో మెట్రో విస్తరణకి కూడా రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం, వీటన్నిటితో కూడా ఈ మొత్తం ఎంఐఎంను అయితే ఇటువైపు తిప్పుకోగలిగాడు. కాబట్టి ఎలాంటి డోకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అనేది అయితే చెప్పొచ్చు. అదీ కాకుండా ఈ బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్లో ఉన్న నేతలు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కాంగ్రెస్కి టచ్లోకి వస్తున్నారు. దాంతోపాటుగా వీళ్ళంతా కూడా అంటే ఈ మొత్తం సినారియో చూసినట్టయితే మొత్తం కూడా పార్లమెంటు ఎన్నికల్లో అంటే 4-5 స్థానాల్లో కానీ బీఆర్ఎస్ గెలవకపోతే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఒక పార్టీకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తంలో కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఇదంతా కూడా పార్లమెంట్ ఎన్నికలు అనేవి జాతీయ స్థాయిలో సినారియోని దృష్టిలో పెట్టుకొని జరుగుతాయి. కాబట్టి ఈ మొత్తం బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. అదేవిధంగా ఈ మొత్తం కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ కాబట్టి అక్కడ కూడా ఇక్కడ స్టేట్లో అధికారంలో ఉంటాం, కాంగ్రెస్కి జాతీయ పార్టీను తరువాత ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు కావాలనే కృషి ఇదంతా ఉంటుంది. కాబట్టి ఏకంగా ఇక్కడున్న 17 స్థానాలు, తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో మొత్తం 10 స్థానాల వరకు కూడా విజయం సాధించాలనేది టార్గెట్గా మొత్తం కాంగ్రెస్ పెట్టుకుంది. దాంతో పాటే ఇక్కడ మిగతా బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఈ ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ కూడా టచ్లోకి తీసుకుంటున్నాయి. అంటే వాళ్ళని చేర్చుకోకపోయినా సరే ఇమీడియట్గా చేర్చుకోకపోయినా పార్లమెంట్ ఎన్నికల తరువాత ఒక వ్యూహాత్మకమైన అడుగు కోసం అయితే రేవంత్ రెడ్డి వేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలే బీఆర్ఎస్కి ఒక కీలకమైన అంశంగా మారాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే బీఆర్ఎస్ ఎంత మేరకు వీళ్ళందరినీ కూడా నిలుపుకోగలుగుతుంది. ఎందుకంటే ఎన్నికల నాటికే మొత్తం వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్కి టచ్లోకి వెళ్ళిపోతే పరిస్థితి అయితే ఒక సమస్యాత్మకంగానే మారే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తెలివిగా వ్యవహరించామనుకున్నట్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అది కూడా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవటం కూడా బీఆర్ఎస్కే మైనస్గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ సిర్పూరు ఎక్స్ఎమ్మెల్యే కోనప్పతో సహా అంటే బీఆర్ఎస్ ఈ బీఎస్పీతో పొత్తుని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ లీడర్ కోనప్ప కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవటం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అటు బీఎస్పీతో పొత్తు ఒక రకంగా మైనస్ అవుతుంది, తరువాత ఇటు ఎంఐఎం దూరం అవుతోంది. కాబట్టి ఈ మొత్తం పరిస్థితుల్లో అటు బీజేపీకి దగ్గర కాలేక తరువాత కాంగ్రెస్ని ఎట్లా ఎదుర్కోలేక బీఆర్ఎస్ అయితే పూర్తి స్థాయిలో ఒక సమస్యలో ఇరుక్కున్నట్టుంది. అది అడగత్తెలో పోకచెక్కలాగా ఇప్పుడు దాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా సరే బీఆర్ఎస్కి అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని ఇది చేసుకొని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సత్తా సాటగలిగితేనే ఇది ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పరిస్థితుల్లో మాత్రం అలాంటి సినారియో అయితే కనిపించటం లేదు.